నమస్తే, నేను డాక్టర్ కపిల స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్లో మనము గర్భంతో ఉన్నప్పుడు హోమియోపతి మెడిసిన్స్ వాడొచ్చా అనే విషయంపై చర్చించుకుందాము. సాధారణంగా హోమియోపతి మందులు మైల్డ్గా డైల్యూటెడ్ ఫామ్లో మరియు పొటెంటైజ్ చేసి చాలా మైన్యూట్ డోస్లో ఉంటుంది కాబట్టి గర్భం ధరించినప్పుడు కానీ ప్రెగ్నెన్సీ స్త్రీలలో కానీ నిర్భయంగా మందులు తీసుకోవచ్చండి. హోమియోపతి మందుల ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ గ్రాస్ అనామలీస్ కానీ జరగవు, ఎందుకంటే ముందుగా చెప్పినట్టే డైల్యూటెడ్ ఫామ్లో ఉంటాయి కాబట్టి. కానీ గర్భధారణ చేసినప్పుడు హోమియోపతి డాక్టర్ పర్యవేక్షణలో మందులు తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయము. అది ఒక గమనిక అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలలో ఎక్కువగా వచ్చే సమస్యలు మార్నింగ్ సిక్నెస్, వామిటింగ్స్, నాజియా, అజీర్ణత, గ్యాసెస్ ఫార్మేషను, అతి ముఖ్యంగా మలబద్ధకము, కొంతమందిలో యాంగ్జైటీ డిజార్డర్స్, మూడ్ స్వింగ్ డిజార్డర్స్ అలాంటివి చూస్తుంటాము. వారిలో మార్నింగ్ సిక్నెస్ ఉన్న వారిలో మనకి సోమ్నిఫెరా, ఫాస్ఫరస్ లాంటి పేషెంట్ని బట్టి లేదా పేషెంట్ కారణాలను బట్టి కొన్ని ఇవ్వడం జరుగుతుంది. మరియు ఈ మలబద్ధకం ఉన్న వారిలో బిఫోర్ లాంటి మెడిసిన్స్, అజీర్ణత ఉన్న వారిలో బయోకెమిక్ 25 లేదా నక్స్వామిక లాంటి మెడిసిన్స్, వామిటింగ్స్ ఉన్న వారిలో ఎపికాక్ లాంటి మెడిసిన్స్, మరికొందరిలో పైల్స్ ఇష్యూ ఎక్కువగా ఉంటుంది, వారికి కొలెన్సోనియా చాలా బాగా పనిచేస్తుంటుంది. కారణం ఏదైనా ఉండొచ్చు. పేషెంట్ని బట్టి మరియు పేషెంట్కి వచ్చిన సమస్యలని బట్టి డాక్టర్ పర్యవేక్షణలో డోసేజ్ రెమెడీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వారు నియంత్రణలో తీసుకోవడం అతి ముఖ్యమైన విషయము. ఇంకా ఎలాగూ ఆల్టర్నేటివ్ థెరపీ ఉంటుంది కాబట్టి, సప్లిమెంట్స్ ఇవ్వడం ఉంటుంది కాబట్టి మనకి బిడ్డ ఎదుగుదలలో హోమియోపతి మందుల వాడకం వల్ల ఎలాంటి ఇష్యూ ఉండదండి. గ్రోత్ అనామలీస్ అలాంటివి ఏమీ ఉండవు. కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలు తీసుకోవడం అతి ముఖ్యమైన విషయం. ధన్యవాదాలు.